మొదటి వీడియోలో చాట్ జీపీటీ అంటే ఏమిటి, దాని ప్రత్యేకతలు, అది ఎలా పనిచేస్తుందో బ్రీఫ్గా వివరించాను. ఈ వీడియోలో చాట్ జీపీటీ కేపబిలిటీస్ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. స్టూడెంట్స్కి, రీసెర్చ్ చేసేవారికి, సాఫ్ట్వేర్ డెవలపర్స్కి, బిజినెస్ చేసుకునే వారికి, ఆర్టిస్ట్స్కు చాట్ జీపీటీ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. టాస్క్ బార్ మీద పేస్ట్ చేసి క్లిక్ చేస్తే చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చాట్ జీపీటీతో కాన్వర్జేషన్స్ చేయడానికి మనము న్యూ అకౌంట్ అన్నా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలి, లేదా ఆల్రెడీ మనకు జీమెయిల్ అకౌంట్ ఉంటే దాంతోనైనా లాగిన్ అవ్వచ్చు. ఇక మనం చూస్తున్నాం కదా, చాట్ జీపీటీలోకి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. కింద ఉన్న ఈ చాట్ బాట్లో ఈ బాక్స్లో కన్వర్జేషన్స్ టైప్ చేయవచ్చు. మన క్వశ్చన్ ఈ ప్రాంప్ట్ దగ్గర టైప్ చేసి మన రెస్పాన్స్ చూడవచ్చు. ఈ చాట్ జీపీటీ యొక్క ఒక ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే మన చాట్ హిస్టరీ మొత్తం సేవ్ చేసి ఉంచుతుంది. పక్కన ఉన్న ఈ సైడ్ ప్యానల్లో చాట్ డీటెయిల్స్ని క్లిక్ చేసి మనం ప్రీవియస్గా చేసిన కాన్వర్జేషన్స్ చూడొచ్చు. సో ఇప్పుడు ఇది క్లిక్ చేశాను చూడండి. సో ఇంతకుముందు మనం చేసిన చాట్ డీటెయిల్స్ అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ విధంగా చాట్ హిస్టరీ మొత్తం సేవ్ చేసి ఉంచుతుంది. ఇప్పుడు మనము చాట్ జీపీటీ కేపబిలిటీస్ చూద్దాం. మొదటగా ఒక స్టూడెంట్కి ఎలా హెల్ప్ అవుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చాట్ జీపీటీని శాంపుల్ రెజ్యూమ్ అడుగుదాం. షో మీ ఏ శాంపుల్ రెజ్యూమ్ ఫార్మాట్ ఫర్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్. జనరేట్ చేసిన రెస్పాన్స్ చూద్దాం. ఎక్సలెంట్ రెస్పాన్స్. శాంపుల్ రెజ్యూమ్లో చాలా సెక్షన్స్ ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ కవర్ అవుతున్నాయి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషను, ఎడ్యుకేషన్ సెక్షన్లో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, చదివిన యూనివర్సిటీ, కాలేజీ, మెయిన్ సబ్జెక్ట్స్ డీటెయిల్స్. టెక్నికల్ స్కిల్స్లో కంప్యూటర్ సైన్స్లో నేర్చుకున్న కోర్సెస్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ప్రాజెక్ట్స్ సెక్షన్లో ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాడు ఆ డీటెయిల్స్ అన్నీ శాంపుల్ ఫార్మాట్లో అడుగుతుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ వర్క్ చేశాడు ఆ కంపెనీ డీటెయిల్స్ ఫార్మాట్లో ఇచ్చింది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అండ్ అచీవ్మెంట్స్, ఈ సెక్షన్లో శాంపుల్ సర్టిఫికేట్స్ ఇచ్చింది. సో ఇక్కడ స్టూడెంట్ తను అచీవ్ చేసిన సర్టిఫికేట్స్ డిస్ప్లే చేసుకోవాలి. ఈ ఫార్మాట్ చాలా బాగుంది. ఈ ఫార్మాట్ ఒక ప్రొఫెషనల్ రెజ్యూమ్ లాగా ఉంది. ఈసారి ఒక అకౌంటింగ్ స్టూడెంట్ పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్ అప్లై చేయడానికి కవర్ లెటర్ ఎలా రాయాలో అడుగుదాం. డ్రాఫ్ట్ ఏ కవర్ లెటర్ యాజ్ అన్ అకౌంటింగ్ స్టూడెంట్ seeking an internship opportunity in accounting at a large corporation, emphasizing my certificates in accounting. జనరేట్ చేసిన రెస్పాన్స్ చూద్దాం. ఎక్సలెంట్ లెటర్. ఈ కవర్ లెటర్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంట్రొడక్షన్లో
స్టూడెంట్ డీటెయిల్స్, హైరింగ్ మేనేజర్ని అడ్రస్ చేస్తూ లెటర్ ప్రిపేర్ చేసింది. ఇక బాడీలో స్టూడెంట్ క్వాలిఫికేషను, స్కిల్స్, సర్టిఫికేట్స్ అన్ని అచీవ్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చింది శాంపుల్ కవర్ లెటర్లో. ఇంకా క్లోజింగ్ సెక్షన్లో అయితే ఇది డెఫినెట్గా చాలా బాగుంది. అవకాశం ఇస్తే మంచిగా పనిచేస్తానని కూడా చెప్తుంది ఈ శాంపుల్ లెటర్. చాలా చక్కగా ఉంది శాంపుల్ లెటర్. ఇది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో వారి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. నేను క్లైమేట్ చేంజ్ మీదే రీసెర్చ్ చేస్తున్నాను. నా రీసెర్చ్ కోసం కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు ChatGPTని అడుగుదాం. జనరేట్ ఏ లిస్ట్ ఆఫ్ రిలయబుల్ సోర్సెస్ ఫర్ రీసెర్చింగ్ ద కాజెస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. క్లైమేట్ చేంజ్ మీద రీసెర్చ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ChatGPTని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. ఇది చూడండి, ఎక్సలెంట్ రెస్పాన్స్. మనకు క్లైమేట్ చేంజ్ మీద వర్క్ చేసే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఆ వెబ్సైట్స్ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేసింది. ఇక్కడ నుంచి రీసెర్చ్ చేసేవాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేసి రీసెర్చ్ చేయొచ్చు. రాయల్ సొసైటీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకొక క్వశ్చను, ఈ క్లైమేట్ చేంజ్ మీద పెద్ద పెద్ద సైంటిస్టులు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ చదవాలంటే ChatGPTని ఈ విధంగా అడగచ్చు. జనరేట్ ఏ లిస్ట్ ఆఫ్ 5 రీసెర్చ్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ ద పాస్ట్ ఫర్ రీసెర్చింగ్ ద కాజ్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. ఇక్కడ చూడండి, 5 రీసెర్చ్ పేపర్స్ ఇచ్చేసింది. ఈ రీసెర్చ్ పేపర్ యొక్క టైటిల్, సో ఎవరు రాశారు, ఆధార్ నేము, పబ్లిష్ డేట్ కూడా ఇచ్చింది. చూడండి, ఇమీడియట్గా 5 రీసెర్చ్ పేపర్ డీటెయిల్స్ ఇచ్చింది. సో మనము ఈ రీసెర్చ్ పేపర్స్ని చదువుకోవచ్చు రీసెర్చ్ పర్పస్ కోసము. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుదాం, ఇంకొక స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుదాము. సో నాకు ఈ రీసెర్చ్ పేపర్స్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచే కావాలి. సో దానికి మనం ఎలా క్వశ్చన్ అడుగుతాం, జనరేట్ ఏ లిస్ట్ ఆఫ్ 5 రీసెర్చ్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ ద పాస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇప్పుడు ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిష్ అయిన 5 పేపర్స్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇది రీసెర్చ్ పేపర్ టైటిల్, ఆధార్, పబ్లిష్ అయిన డేటు అండ్ వండర్ఫుల్ రెస్పాన్స్. సో మనము ఇంకా మోర్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అడగవచ్చు. హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అయిన ఒక ఆర్టికల్ యొక్క సమ్మరీ, ఆ సమ్మరీలోని కీ ఫైండింగ్స్, కంక్లూజన్స్ ఆఫ్ ది పేపర్ కూడా అడగచ్చు. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ సమ్మరైజ్ ద ఫాలోయింగ్ రీసెర్చ్ పేపర్, ద రోల్ ఆఫ్ ది ఓషన్ ఇన్ క్లైమేట్ చేంజ్ బై ఐజాక్ హెల్, హార్వర్డ్ యూనివర్సిటీ. The summary should be shorter than 200 words and should include the top 3 main findings. So చూడండి, సో ఈ రీసెర్చ్ పేపర్ ఉంది కదా, ఆ రీసెర్చ్ పేపర్లోంచి 200 words, ఆ రీసెర్చ్ పేపర్ యొక్క సమ్మరీ 200 wordsలో మనం డిస్ప్లే చేసింది. సో ఆ సమ్మరీ డిస్ప్లే చేసింది. దానిలో 3 కీ ఫైండింగ్స్, ఈ 3 కీ ఫైండింగ్స్, సో ఈవెన్ కంక్లూజన్ కూడా ఇచ్చేసింది. సో అమేజింగ్. చూసాం కదా ఎంతలా ఉపయోగపడుతుందో ఈ ChatGPT యొక్క క్యాపబిలిటీస్ రీసెర్చ్ చేసే వాళ్ళకి. సో అన్బిలీవబుల్, అసలు ఊహించలేము. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. నేను స్మాల్ ఐస్ క్రీమ్ బిజినెస్ రన్ చేస్తున్నాను. నా ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి ప్రోడక్ట్ ఫీచర్స్, డిస్కౌంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సేల్స్ పేజ్ రాయాలి. ఇప్పుడు ChatGPTని అడుగుదాం.
Write a sales page for my product ice cream. The sales page should be around 100 words and should include a compelling description about my product as well as information about the manufacturing information, special features, bonus. అంటే సేల్స్ పేజ్ మనం జనరేట్ చేయమడుగుతాం. సో ఎక్సలెంట్ సేల్స్ పేజ్ క్రియేట్ చేసి మనం 100 వర్డ్స్ అడిగాం కాబట్టి వితిన్ 100 వర్డ్స్లోనే ఇచ్చింది. సో మనం అడిగినట్లు చాలా చక్కగా డిస్క్రిప్షన్ ఇచ్చింది, అన్ని వివరాలు ఉన్నాయి, కంపెనీ గురించి, ప్రోడక్ట్ ఫీచర్స్, డిస్కౌంట్ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఒక సేల్స్ పేజ్ క్రియేట్ చేసి 200 వర్డ్స్ అడిగితే 200 వర్డ్స్లో ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుదాము. నా ప్రోడక్ట్ అనౌన్స్ చేస్తూ వెండర్స్ అందరికీ ఒక శాంపుల్ ఈమెయిల్ వ్రాయమని చాట్ జీపీటీని అడుగుదాం. సో ఇలా అడుగుతున్నాం, ప్లీజ్ రైట్ అన్ ఈమెయిల్ అనౌన్సింగ్ మై ప్రోడక్ట్ ఐస్ క్రీమ్ టు మై వెండర్స్. The email should be around 100 words and should include information about the main highlights of the products as well as special features and bonus that include in the product. ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ ఇంట్రడ్యూసింగ్ అవర్ న్యూ ప్రోడక్ట్ ఐస్ క్రీమ్. సో వెండర్స్ అన్నిటికీ రాసిందన్నమాట. ఎక్సలెంట్. సో దీనిలో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, డిస్కౌంట్స్, సో అన్ని వివరాలు ఇచ్చిందన్నమాట. మనం అడిగినట్టు ఈమెయిల్ రాసింది. ఇప్పుడు నేను మీకు ఒక అమేజింగ్ థింగ్ చూపెడతాను. నా వెండర్స్ ఈమెయిల్ ఓపెన్ చేస్తారో లేదో నాకు డౌట్. సో వారు ఈమెయిల్ ఓపెన్ చేయాలంటే ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ లైను కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి. కొంచెం చూడంగానే అరే ఏదో స్పెషల్ ప్రోడక్ట్, ఆ ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి. దానికోసం కూడా నేను చాట్ జీపీటీ అడుగుతున్నాను అన్నమాట. ఏమని అడుగుతున్నాను, ప్లీజ్ ఇంక్లూడ్ సజెషన్స్ ఫర్ ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ దట్ హ్యావ్ హై ఓపెన్ రేట్. సో ఇక్కడ ఏమైనా మన వెండర్స్ అందరికీ ఈమెయిల్ రామని చెప్పాము, ఇక్కడ ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ అడుగుతున్నాం అన్నమాట. సో ఫ్యూ సజెషన్స్, ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్స్ కూడా ఇచ్చేసింది, చూసారు కదా, 5 సబ్జెక్ట్ లైన్స్ ఇచ్చేసింది. సో ఇంట్రడ్యూసింగ్ అవర్ న్యూ డెలిషియస్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ 10 సజెషన్స్ ఇవ్వమని అడిగామాట. ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ అట్రాక్టివ్గా ఉంటే నా వెండర్స్ ఓపెన్ చేస్తారా అని చెప్పేసి నా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను 10 సజెషన్స్ అడిగాము. 10 సజెషన్స్ అడిగితే ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్స్కి 10 డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్స్ ఇచ్చింది. చూసారా ఎంత ఎఫిషియెంట్, ఎంత అమేజింగ్గా. ఎక్సలెంట్. ఇక్కడ ఇంకొక కూల్ థింగ్ ఏమిటంటే చాట్ జీపీటీ అనేది వెరీ స్మార్ట్. అది మనము ఏ విషయం గురించి అడుగుతున్నామో చాలా గుర్తుపెట్టుకుంటుంది, మరలా మనం చెప్పనక్కర్లేదు. మనము ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్స్ అడగంగానే అది ఐస్ క్రీమ్ మీద ఇచ్చింది. ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్స్ అడగంగానే ఐస్ క్రీమ్ మీద ఇచ్చింది. మనం అడిగిన క్వశ్చన్కి ఆల్రెడీ ఏ సబ్జెక్ట్ మీద ఆల్రెడీ మనము ఐస్ క్రీమ్ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తాం కాబట్టి ఏ సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నామో గుర్తుపెట్టుకునేసి దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. ఇది సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో మనము కోడ్ జనరేట్ చేయమంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడిగితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనము ఎగ్జాంపుల్గా ప్లీజ్ జనరేట్ ఏ కోడ్ ఎగ్జాంపుల్ ఇన్ జావా దట్ డెమాన్స్ట్రేట్ ద బెస్ట్ వే టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. సో ఇమీడియట్గా ఇది కోడ్ జనరేట్ చూసి చూడండి. ఈ కోడ్ జనరేట్ చేసి కామెంట్స్ చక్కగా కామెంట్స్ ఇచ్చేసి సో ఈ కోడ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కింద. ఫెంటాస్టిక్. సో ఇక్కడ మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగా, ప్లీజ్ జనరేట్ ఏ కోడ్ ఎగ్జాంపుల్ ఇన్ జావా దట్ డెమాన్స్ట్రేట్ ద ఫైనల్ కీవర్డ్. అంటే ఈ ఫైనల్ కీవర్డ్ యొక్క కాన్సెప్ట్స్ కోడ్ ఎగ్జాంపుల్స్తో డెమాన్స్ట్రేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ మొత్తం.
ఇప్పుడు ఇంకొక టాస్క్ ఇద్దాం. లైవ్ ప్రాజెక్ట్లో పీడిఎఫ్ ఫైల్ని ఒక వెబ్సైట్లోకి అప్లోడ్ చేయాలి. ప్లీజ్ జనరేట్ ఎ కోడ్ ఎగ్జాంపుల్ ఇన్ జావా దట్ డెమాన్స్ట్రేట్ హౌ టు అప్లోడ్ ఎ పీడిఎఫ్ ఫైల్ ఇంటూ ఎ వెబ్సైట్. ద కోడ్ షుడ్ బి కామెంటెడ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. చూడండి, ఇమీడియట్గా ఇది కోడ్ అనేది జనరేట్ చేసింది పీడిఎఫ్ ఫైల్ని వెబ్సైట్లోకి అప్లోడ్ చేయడం కోసం. సో అమేజింగ్ కదా. ఫైనల్గా ఆర్కిటెక్ట్స్కి ఆర్టిస్ట్స్కి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఓపెన్ ఏఐ ఇంకొక అమేజింగ్ టూల్ ఉంది. ఈ టూల్లో మనకు కావాల్సిన పిక్చర్ యొక్క డీటెయిల్స్ డిస్క్రైబ్ చేస్తే పిక్చర్ ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా అది పిక్చర్ అదే క్రియేట్ చేస్తుంది. సో ఈ టూల్ యాక్సెస్ చేయడానికి ముందు లాగిన్ అవ్వాలి. ఈ టూల్ పేరు డాలీ. సో దాని లింక్ ఇదే. మనకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అవ్వచ్చు. నేను ఒక ఆర్కిటెక్ట్, ఒక మోడర్న్ హౌస్, ఆ మోడర్న్ హౌస్ ముందు లార్జ్ గ్లాస్ ఉండేటట్లు పిక్చర్ క్రియేట్ చేయమని అడుగుదాం. డాలీని అడుగుదాం. జనరేట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఎ మోడర్న్ హౌస్ విత్ ఏ లార్జ్ ఫ్రంట్ గ్లాస్. అద్భుతంగా మనం అడిగినట్లుగా పిక్చర్ క్రియేట్ చేసింది. మోడర్న్ హౌస్ ముందు లార్జ్ గ్లాస్ ఉండేటట్లు. సపోజ్ నేను ఒక ఆర్టిస్ట్ని, నాకు చాలా క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి. నా ఐడియాస్ మీద ఇమేజెస్ జనరేట్ చేయమని డాలీని అడగచ్చు. సో ఒక ఫన్నీ ఐడియా ఏంటంటే, ఒక పిల్లి ఫ్లవర్ బాక్స్లో ఎలా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం డాలీని అడుగుదాం. Generate an image of a cat sitting in a basket of flowers. ఎక్సలెంట్. సో మనం అడిగినట్టు 4 రకాల పిక్చర్స్ ఇచ్చింది ఇది. వెరీ నైస్. సో మనకి పిక్చర్స్ నచ్చకపోతే మళ్ళీ జనరేట్ చేయమంటే రకరకాలుగా జనరేట్ చేసి చూపిస్తుంది. సో ఈ విధంగా మనం అడిగిన పిక్చర్స్ క్రియేట్ చేస్తుంది. మన పని నిమిషాల్లో పూర్తయ్యేట్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో 3rd పార్ట్లో చాట్ జీపీటీ ఉపయోగించుకొని మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వంశీ మాచిరాజు.